ఎంతో ప్రయాసాల గురించి ఇంతదానికి వచ్చినందుకు చాలా సంతోషం. నేను ఎప్పుడైనా అంటే మొదటి నుంచి ప్రతిదీ ఏదో కొంచెం డిఫరెంట్గా చేస్తూ విలేజ్లో అలా చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అంటే నానమ్మ సంవత్సరికం సందర్భంగా దీన్ని దివాలజీ అని అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మనకి దివాలి అంటారేమో. సో నేను మొట్టమొదట నేను సంవత్సరికానికి వస్తున్నప్పుడు నేను ఇప్పుడు సిడ్నీలో ఉన్నా, ఆస్ట్రేలియాలో. నేను చాలామంది తెలుసు కదా. సో నేను వస్తున్నప్పుడు లీవ్ పెడుతున్నా అంటే మా మేనేజర్ వాళ్ళు షాక్ అయ్యారు, చాలామంది ఇండియన్స్ కూడా షాక్ అయ్యారు. ఎందుకు నానమ్మ సంవత్సరికానికి అది ఫ్యామిలీతో నువ్వు వెళ్తున్నావు? నానమ్మలు అంటే ఇవి జనరల్గా గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ అనేది ఏంటి అంటే సిక్ లీవ్ల కోసం చంపేస్తూ ఉంటారు, జనరల్గా లీవ్స్ కోసము, లేకపోతే ఎప్పుడైనా వన్ డే లీవ్ కోసము. మా తాత చనిపోయాడు, మా నాన్నమ్మ చనిపోయాడు అని అంటూ ఉంటారు. నువ్వు ఎందుకు పోతున్నావు అని అన్నారు. అంటే నానమ్మ అనేది నాకు ఒక అంటే ఎమోషను, ఎట్ ద సేమ్ టైము ఫ్యామిలీలో అంటే ఎప్పుడు సపరేట్గా చూడలేదు అని చెప్పినాను. తర్వాత వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, నానమ్మ అంటే నువ్వు ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళాలి అని అంటే అప్పుడు మా నాన్నమ్మకు ఒకడే కొడుకు, మా నాన్నకు నేను ఒక్కడే కొడుకును, సో మా నాన్న లేడు, అందుకని నేను వెళ్ళాలి, కార్యక్రమం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా చాలా చాలా జ్ఞాపకాలు. అంటే నానమ్మ అంటే చనిపోయిన 1 year, ఆమెకు 90 ఏళ్ళు, నాకు ఒక 40 ఏళ్ళ అనుబంధం నానమ్మతోటి. సో జ్ఞాపకాలన్నీ ఒక దొంతరలాగా ఒక అలలలాగా వస్తున్నాయి. సో నేను ఏంటి అంటే ఈ జ్ఞాపకాలన్నింటినీ దయచేసి మీరు కొంచెం అన్నం లేట్ అవుతుంది, అంటే లంచ్ లేట్ అవుతుంది, కాకపోతే నేను ఎక్కువ టైం చూసుకోను. సో అంటే డెఫినెట్గా ఇదంతా విన్నాక మీకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతితో, లేకపోతే ఒక మంచి అందమైన పుస్తకాన్ని చదివిన అనుభూతితో కలుగుతుంది. అంటే కొన్ని ఈ జ్ఞాపకాలను నేను పంచుకోవాలనుకుంటున్నా. ఇవి అట్లీస్ట్ నాకు నా పిల్లలకు ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోతాయి. అందుకని నేను ఫ్రెండ్ నవీన్ రికార్డు చేయమని చెప్పాను. సో ఒక కొటేషన్ ఉంటుంది ఏంటంటే, మనుషులు పోతారు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మిగులుతాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనము ఎన్ని సంవత్సరాలు జీవించినా చివరికి ఒక జ్ఞాపకం అంతే. ఇట్స్ ఎ మెమొరీ అంతే. ఇక ఈ సందర్భంగా నేను కొన్ని జ్ఞాపకాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇందులో కొన్ని తీపి గుర్తులు, కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఓన్లీ రాజకీయ నాయకులాగా ఓన్లీ నానమ్మ గురించి అంటే ఓన్లీ ఎంతసేపు మంచిగా లేకపోతే అట్లాంటి కాదు. అంటే అన్ని రకాల జ్ఞాపకాలు, తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు ఉంటాయి ఇందులో వచ్చేసి ఏంటి అంటే, నేను పుట్టినప్పటి నుంచి మా కుటుంబము అంటే నానమ్మ, తాత, నాన్న, అమ్మ, తర్వాత నాన్న వాళ్ళ 3 చెల్లెలు, అత్తమ్మలు. ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఒక పెద్ద అత్తమ్మకు మ్యారేజ్ అయింది, మిగతా వాళ్ళకు మ్యారేజ్ 2వ అత్తమ్మ కూడా అయినట్టుంది నాకు గుర్తుండి, 3వ అత్తమ్మ కాలేదు. సో మేమందరము నానమ్మతో ఒక 40 ఏళ్ళు కలిసి ట్రావెల్ చేసినాము. సో ఇందులో నాకు ఏంటంటే, నేను పుట్టినప్పుడు ఫ్యామిలీలో నేను చిన్నవాడిని. సో నాకు ఏంటంటే అన్ని రకాల కంఫర్ట్, ప్యాంపరింగ్, అందరు ఎందుకంటే తాత పెద్ద దొర అనేది, ఇక్కడ చాలా మంది గ్రామస్తులు కూడా వచ్చారు, పెద్ద దొర అనేది, చిన్న దొర అనేది, నేను ఏ దొర అనేది కాదు. అంటే నాకేంటంటే నేను చిన్నపిల్లలాగా అలా ఉండేది. సో అట్లా నాకేంటి అంటే ఒక మంచి కంఫర్ట్ ఫ్యామిలీ, అంటే చాలా మంది ఉన్నారు, నాకు ఏ బాధ్యత లేదు అనే ఒక సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉండేవాడిని నేను. సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉన్నాక ఇంకా పెరిగినాక కొన్ని విషయాలు తెలిసి వచ్చినాయి అన్నట్టు. మా నాన్నమ్మ గురించి అంటే ఫస్ట్ ఒక మేబీ అది ఒక విచిత్రమైన అనుభూతి. ఏంటి అని అంటే మా అమ్మ ద్వారా చుట్టాల ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే, మా నాన్న పెళ్ళికి వెళ్ళలేదంట, మా నాన్నమ్మ మా తాత. అది నేను ఇప్పటికీ అడుగుతుంటా, అదేలా పాసిబుల్ నానమ్మ అది ఎందుకు అని అంటే, అప్పుడు మా తాత అంటే మా అమ్మ వాళ్ళ తరఫున మా తాత వేములపల్లిలో వాళ్ళకు మ్యారేజ్ కానీ చెప్పేసి కొన్ని డబ్బులు, తర్వాత జీప్ కోసం అని చెప్పేసి జీప్ మాట్లాడుకొని రావడానికి పెళ్లి కొడుకు డబ్బులు ఇచ్చిండంట. తర్వాత ఊళ్ళో వాళ్ళని తీసుకురావడానికి బస్సు డబ్బులు ఇచ్చిండంట.
కానీ వీళ్ళు ఏంటంటే ఆ డబ్బులు కష్టం ఉండి మిగిలించుకోవడం అంటే డబ్బులు కష్టం ఉండి ఆ రోజుల్లో వీళ్ళు పల్లకి మాట్లాడుకోపోయిందంట ఆ రోజుల్లో. తర్వాత ఏంటి అంటే ఆ బస్సు డబ్బులు కూడా వీళ్ళు వాడుకొని వీళ్ళు ఏంటి అంటే అశోక ప్రైవేట్ బస్సులో తీసుకెళ్ళిండు అందరినీ. సో మా నాన్నమ్మ తాత రాలేదట. నేను ఎప్పుడు అడుగుతుండేవాళ్ళు ఏంటంటే మా నాన్నమ్మ ప్రతి ఫంక్షను ఆమె చనిపోయేంత వరకు 90 days ముందు వరకు, ఆల్మోస్ట్ 9 days ఆర్ 1 week ముందు వరకు చిట్ట చివరి ఫంక్షన్ తన ముని మనమని ధోతి ఫంక్షన్కి వెళ్ళింది. ఆడ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఎఫెక్ట్ అయిందని విన్నా నేను. సో అంటే ఎప్పుడు అడుగుతుండేది ఇన్ని ఫంక్షన్ నేను చూసినప్పుడు ఎప్పుడు నాన్నమ్మ ఏ చిన్న ఫంక్షన్ లాస్ట్కు ఈమె 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా 60 ఏళ్ళు 90 ఏళ్ళ సంవత్సరికాలకు వాడికి వెళ్తుండేది. నేనే నువ్వు వెళ్తున్నావు చూడడానికి కొన్ని సార్లు బాగా ఇబ్బంది ఉంటుంది అంటే అటువంటిది ఆమె వాళ్ళ సొంత కొడుకు పెళ్ళికి వెళ్ళలేదంట. మేబీ అదొక విచిత్రం లేదు, మేబీ ఒక క్వశ్చన్ మార్క్ లాంటి అనుభూతి అన్నట్టు నాకు. తర్వాత ఏంటి అంటే ఇంకా యాజ్ యూజువల్గా మా కుటుంబంలో అప్పుడు చాలా భూమి ఉండేది, అంటే ఇప్పట్లానే 50 ఎకరాలు ఏమి ఉండేది. తర్వాత క్రమంగా తరుగుతుంటే లాస్ట్కు మేబీ 5-6 ఎకరాలు ఇప్పుడు మిగిలిపోయింది. సో టిపికల్ లైక్ మగ మహారాజు లాగా అయింది. కష్టాలతో పాటు నానా బాధ్యతలు, పెళ్ళిళ్ళు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎకరం, ఒక్కొక్క భూమి అలా వెళ్ళిపోయి లాస్ట్కి ఒక 6 ఎకరాలు మిగిలింది. అయితే నానమ్మ కొన్ని ఇష్టాలు ఉండేది. నానమ్మ గురించి చెప్పాలి అని అంటే ఆమె 90 ఏళ్ళ జీవితంలో నేను నేర్చుకునేది ఏంటంటే ఆమె తింటప్పుడు చాలా పీస్ఫుల్గా తినేది, ఎవరితో మాట్లాడేది కాదు. ఆమె తింటుంటే ఒక అందంగా అంటే సల్ల కలుపుకొని తినడం అనేది నాకు ఒక మంచి మధురానుభూతి అన్నట్టు. బాగా విసుక్కొని మంచిగా తింటుండేది. పక్కన మా అమ్మ ఎవరైనా మేము మాట్లాడుతుంటే కూడా ఊక మాట్లాడక సపరేట్గా తినలేదు. అదొక అంటే నాకు అనిపించేది అంటే అంత ఆర్టిస్టిక్గా. ఈ మధ్యలో ఒక సినిమా చూసిన నేను, తమిళ సినిమా డీకే అని. అందులో వాడు తింటా ఉంటే ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి మటన్ బిర్యానీ తింటా ఉంటాడు. తమిళ సినిమా అది. అందరు వచ్చి చూసి ఆర్డర్ ఇచ్చేసి ఆ షాప్లో మటన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తుంటారు. అది చూసినప్పుడు నానమ్మ గుర్తొచ్చింది, అరే ఎంత అందంగా తినేది ఆమె కూడా, ఈవెన్ చల్లా కూడా. పాప మొదట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు, 1 o'clock 2 o'clock తినేది. తిన్నప్పుడు ఆమె కలుపుకొని మంచిగా తినేది. తర్వాత ఆమె ఏంటంటే ఎవరు ఇంటికి వచ్చినా కూడా ఎవరు ఎంత బిజీగా ఉన్నా పక్కన కూర్చొని మెల్లగా మాట్లాడేది. మనం తెలిసేది కూడా కాదు, కానీ అన్ని సీక్రెట్లు రాబట్టేది. మా తర్వాత చెప్పేది, అరే ఇట్లా జరిగింది తెలుసా అని. అరే వాళ్ళు మాతోనే మాట్లాడుతున్నారు అంటే పక్క నుండి బిడ్డ అని చెప్పేసి అన్ని మాట్లాడేది. ప్లస్ ఆమె పెద్దరికానికి కావచ్చు, ఏంటంటే ఆమె ఏమడిగినా అందరూ అబద్ధం చెప్పకుండా, కాదని చెప్పకుండా, ఏ రాజకీయం చెప్పకుండా చెప్పేవాళ్ళు. సో ఆమె సీక్రెట్స్ అన్ని మాకు తర్వాత తెలుస్తుండే ఆమె ద్వారా. తర్వాత ఆమె ఏంటంటే ఆమె మ్యారేజ్లు పోవడము అవి, అంటే ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఎవరైనా ఇంటికి వస్తే ఇప్పుడు కార్డు ఇవ్వడం అట్లుంటే అమ్మక్క మీ దాండ్రి, లేకపోతే నానమ్మ లాండ్రీ అంటారు కదా, వాళ్ళని పిలిచి నేను పోవాలి అనేది అంటారు. లాస్ట్ వరకు పోయింది. ఆమె మిస్ అయింది ఒకటే ఏంటంటే వాళ్ళ అన్న వల్ల నెలమాసికం సంవత్సరికం దినాలు సంవత్సరికం అదొకటి మిస్ అయింది అప్పుడు. ఎందుకంటే అప్పటికే ఒకసారి హాస్పిటలైజ్ అయింది. తర్వాత నానమ్మకి ఏంటంటే ఆమె చాలా కరేజెస్ ఉండేది, చాలా ధైర్యం ఉండేది. ఆమె కొన్ని నేను స్టోరీలు వినేవాళ్ళు అన్నట్టు. ఏంటంటే ఆమె ఇప్పట్లో మొబైల్స్, ఈమెయిల్స్, లెటర్స్ లేవు. అయితే ఒకసారి ఏంటంటే నానమ్మ వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి 15 రోజులు ఉండి మళ్ళీ వస్తూ దారిలో అందరినీ కలుసుకుంటూ ఉంటూ వస్తుంది అన్నట్టు. అయితే ఒకసారి మంత్రికి వెళ్ళిందంట వాళ్ళ పెద్దమ్మ కొడుకు వాళ్ళ ఇంటికి. వెళ్ళాక అక్కడ చాలా రోజులు ఉన్నదట. మా తాతని పంపిస్తే మా తాత కూడా బయటే ఉన్నాడట. అప్పుడు ఇప్పట్లో ఫోన్స్ అవి లేవు కదా. నాన్నకి డౌట్ వచ్చి అసలు ఎక్కడికి వెళ్ళినారో ఒక లెటర్ రాసిండట వీళ్ళకి, అసలు వీళ్ళు ఉన్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారని. ఆ లెటర్ రాస్తే అప్పుడు వాళ్ళ లెటర్ పంపించారట, వీళ్ళు ఉన్నారు, ఇంకా కూడా 2-3 కుటుంబాలు ఉన్నాయట, కవర్ చేస్తారట. సో వీళ్ళు మెల్లగా వస్తారు, మీరేం కంగారు పడకండి, ఇంకా ఇక్కడ మంత్రిలో ఇంకా పెద్దమ్మలు వీళ్ళు అందరూ ఉన్నారు, అందరు చూసుకొని ఇంకొక వారం రోజులు ఉండొస్తుంది. తాత కూడా ఉంటాడని చెప్పి తాత తీసుకురావడానికి పోయి ఆయన కూడా ఆపేసింది. ఇంకా శనిగరము అంటే ఇక చాలా ఇష్టం. శనిగరం అన్నా, అక్క చెల్లెళ్ళన్నా, లేకపోతే అంటే ఎక్కడికన్నా పోయి ఉండడం అని అంటే చాలా సంతోషంగా తృప్తిగా ఉండేది అన్నట్టు. ఇంకా నేను ఒకసారి ఏంటి అంటే నారాయణ తాత వాళ్ళ ఇంటికి, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ వెళ్ళి రాజమండ్రి తిరుపతిలో ఆపరేషన్ అయినప్పుడు వెళ్ళి వాళ్ళ మరదలకు ఆపరేషన్ అయినప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని కవర్ చేసుకుంటూ వచ్చింది హాల్ట్లు హన్మకొండలో అట్లా.
అయితే నాయనమ్మ అంటే ఒకటి ఇది ఉండేది అంటే ఏంటంటే నాయ తాత ఇంటికి వెళ్ళిన అనుకో మేము చెప్పారు తాతయ్య కాస్ట్లీ పాయింట్లు ఉంటాయి వచ్చినప్పుడు పట్టుకోరా పాతవి ఉంటాయి కదా అవి మేము గుట్టించుకుంటాం అవి ఎందుకనంటే అప్పుడు కాస్ట్లీ ప్యాంట్లు అంటే మనకి ఎంతసేపు ఏంటంటే ప్యాంటు ఓన్లీ నెక్కర్ స్కూల్లో ఎక్కువ నెక్కర్ వేసుకునేవాళ్ళం సో ఇంకా ప్యాంట్లు అంటే అదొకటి ఉన్నట్టు ప్లస్ నానమ్మ కొన్ని ఇది కూడా ఉండేది ఏంటి అంటే నానమ్మ తాతని తిడుతుండేది ఎప్పుడు చాలా రోజులు చాలా మంది తెలుసు ఎందుకు తిడుతుండేది అంటే మా తాత అలుగుతుండేది అయితే అయితే అలిగేది ఈయన తిట్టేది తిట్టినప్పుడు ఏంటంటే ఇక మేము సర్ది చెప్పేది నువ్వు పోయి అక్కడెక్కడైనా కమాన్లో పడుకోపో అక్కడ పడుకోవాలంటే అక్కడ పోయి పడుకునేవాడు ప్రభాకర్ తాతల దగ్గర ప్రభాకర్ తాత వాళ్ళ ఇంట్లో అట్లా ఆడ పడుకోమని చెప్పేది అన్నట్టు అట్లా ఉండేది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు పాపం వాళ్ళప్పుడు స్నాక్స్ ఈ గారెలు అప్పాలు ఇవన్నీ వేసుకుంటారు కదా వీళ్ళు 3-4 రకాల పెట్టేది అన్నట్టు అక్కడెక్కడ పెట్టేది. అయితే మా నాన్న మా తాత ఏంటంటే వాళ్ళు మహాభోజన ప్రియులు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడ దాచిపెట్టినా వాళ్ళు చిమ్మల లెక్క పోయి దొరకబట్టి వీళ్ళకి ఉండాలి కదా అని చెప్పించితే వీళ్ళు వెళ్ళి మొత్తం అన్ని వెతుక్కుంది అన్నట్టు ఇంకా లాస్ట్గా అన్నట్టు ఇక నువ్వు మొత్తం అని చెప్పేసి అన్ని తీసుకొచ్చి పెట్టేది అప్పుడు కానీ వాళ్ళు ఓకే వదిలేసేది అన్నట్టు అని మేము అనుకునేది అన్నట్టు కొన్నిసార్లు ఇట్లా కూడా అన్నట్టు పాప వాళ్ళు డే అంతా నాన్న అమ్మమ్మ వీళ్ళు 50 ఏళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళు ఫుడ్ పొద్దున్న నుంచి పని చేసి అంతే హార్డ్ వర్క్ చేసి మధ్యాహ్నం తింటున్నప్పుడు మా తాత వచ్చి మంచినీళ్ళు అడిగేది మంచినీళ్ళు అడిగాక నేను కొప్పడేది ఆమె అరే నేను ప్రశాంతంగా తినిస్తలేవు చల్లగా అనుకోగానే వచ్చినావు అని చెప్పేసి ఆమె అప్పుడు ఆమె శ్లోకం అనుకునేది అన్నట్టు. ఇక్కడ మా గురువులు ఉన్నారు కాబట్టి ఒక చిన్న శ్లోకం చెప్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో మా స్కూల్ వాళ్ళు కూడా మా హాస్టల్ మా హెడ్ మాస్టర్ తర్వాత మా రాజరెడ్డి సారు మల్లారెడ్డి సారు విశాఖాలి సార్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చినందుకు ఎంతో సంతోషం. సో మేము ఏంటంటే హాస్టల్లో ఉండేవాళ్ళని హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఇంకా బాగా ఎలా ఉండేదంటే ఓన్లీ హాస్టల్లో మేము దసరా సెలవులకు సంక్రాంతి సెలవులకు ఓన్లీ సమ్మర్ హాలిడేస్ వచ్చేవాళ్ళం. దసరా సెలవులకు వచ్చినప్పుడు నానమ్మ అమ్మ వాళ్ళు సద్దులు అన్ని కలర్లు పెట్టి బతుకమ్మలు వేయడము అది చాలా ఆర్టిస్టిక్ వేసేవాళ్ళు అన్నట్టు వాళ్ళు ఒక పెయింటర్ వేసినట్టుగా మంచిగా వేసేసి రంగు దొరకబడితే లాస్ట్ కొంచెం సరుకు తర్వాత పసుపు ఏదో కలిపేవాళ్ళు కలిపి ఆ గురుపు అవన్నీ వేసి తర్వాత మొత్తం ప్రిపేర్ చేసి దద్దోజనము అన్ని వంటలు చేసి తర్వాత పెట్టేవాళ్ళు అన్నట్టు. సో అట్లా సంక్రాంతి వచ్చిందంటే నోములు వాళ్ళిద్దరు నోములు చేసుకునేది నానమ్మ అమ్మ. ఇంకా అది చాలా అంటే అప్పుడు నాకు పండుగలు అంటే ఏంటంటే బాగా గుర్తుండిపోయింది. దసరా అంటే వీళ్ళు సద్దుల బతుకమ్మ తర్వాత సంక్రాంతి అని అంటే ఇంకా నోములు అవన్నీ అని. సో మాకు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మంది పిల్లలు ఉండేది అప్పుడు ఏంటి అందరూ కజిన్స్ కానీ లేకపోతే అందరూ చాలా మంది ఒక్కొక్కసారి హాలిడేస్లో 8 మంది 10 మంది పిల్లలు ఉండేది అన్నట్టు. 10 మంది పిల్లలు ఉన్నప్పుడు పాపం వీళ్ళ బాధ చూడాలి అప్పుడు ఎందుకంటే అప్పుడు ఇప్పటిలా వెజిటబుల్స్ దొరికేవి కాదు అంత చీపు కాదు దొరికేవి కాదు అవైలబిలిటీ ఉండేది కాదు ఊళ్ళో. ఇంకా కరెంట్ వాటర్ ఉండేది కాదు. వాటర్కి బోర్వెల్ దగ్గరికి వెళ్ళి ఒక బోరింగ్లో డ్రమ్స్ ఉంటాయి కదా డ్రమ్స్లో నింపుకొని వచ్చి తీసుకునే వాళ్ళు అన్నట్టు. పాపం వీళ్ళు అంత దాంట్లో కూడా చాలా నీట్నెస్గా పిల్లల్ని మొత్తం ఉతికిన బట్టలు ప్రతిరోజు బట్టలు ఉతుక్కోవడము అంటే ఇప్పుడైతే చాలా స్కిప్ చేసేవాళ్ళు కావచ్చు కానీ అప్పటి రోజుల్లో వాళ్ళు పాపం చాలా పద్ధతిగా రోజు అన్ని కడుక్కోవడము అంటే అలుగు కానీ అన్ని మొత్తం అన్ని ఫిట్ చేసుకునే వాళ్ళు అన్నట్టు. సో వాళ్ళకి ఇంకా అప్పుడు వెజిటబుల్ అంటే అదొక యుద్ధం ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఒక కోడి వస్తే ఎన్ని కోళ్ళు వేసినా సరిపో ఇప్పటి భాషలో అయితే ఇప్పుడైతే ఒక 3-4 కోడి వేయాలి కావచ్చు. ఇంకా అప్పుడు ఏంటంటే ఒక కోడి 2 కోళ్ళు అంటే ఒక కోడి జనరల్గా ఒక పెద్ద కోడి మా తాత కష్టపడి పట్టి ఆ పెద్ద కోడిని కోసి వండి పెట్టేవాళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే ఒకసారి నాకు బాగా గుర్తు ఇప్పటికీ నాకు నానమ్మ తాత ఒకటి ఏంటి అని అంటే నేను అది విలీనియం 1999 అయిపోతుంది 2000 సంవత్సరము. ఆ రోజు నైట్ నాన్న చెప్పిండు ఏంటి అని అంటే మీరు కమలాపూర్ వెళ్ళి వడ్లు పట్టించుకొని రమ్మని చెప్పిండు. కమలాపూర్ రైస్ మిల్లు అక్కడికి వెళ్ళినాము. అక్కడ కరెంట్ లేదు. అప్పుడు ఇప్పటిలాగా అప్పుడు ఎందుకంటే ఉండేది అర్థం కాదు ఇంటికి వచ్చి మళ్ళీ పోవచ్చు కానీ అన్నే ఉన్నాం మేము నా కొత్త సంవత్సరం అన్నే గడిచిపోయింది. ఇప్పటికి గుర్తు నేను చెప్తా ఉంటాను నా పిల్లలకు మీరు ప్రతి బర్త్డేకి నా పిల్లలకు కొత్త ప్లేస్ కావాలి కొత్త పార్టీ ఈవెంట్ కొత్త డెకరేషన్ కొత్త థీమ్ కావాలి అంటే నేను చెప్తా ఉంటాను. నేను
ఇట్స్ ఎ గ్రేట్ మిలీనియం. నేను వచ్చేసి రైస్ మిల్ దగ్గర, సబ్స్టేషన్ దగ్గర రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ దగ్గర కమలాపూర్లో మేము రాత్రి అంతా ఉన్నాము. సో అన్నీ గడిచిపోయింది, అంటే కరెంట్ కూడా లేదు అని చెప్పేసి. తర్వాత నేను ఎక్కువ రోజులు అంటే నానమ్మతో కానీ వీళ్ళతో ఉన్నది ఏంటి అని అంటే, నేను నా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు ఒక 6 months to 1 year ఉన్నాను. అంటే ఎక్కువ శాతం నేను హాస్టల్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాడిని. అప్పుడు వీళ్ళు లంచ్ బాక్స్ ఇవ్వడము ఇవన్నీ ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడిని. అప్పటివరకు నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడిని. తర్వాత నేను నానమ్మకి ఏంటంటే ఒక మంచి గుణం ఉండేది. ఏంటి అంటే ఎవరు ఏదన్నా కవర్ చేసుకుని కప్పిపెట్టి, అంటే ఎక్కువ రోజు హోల్డ్ చేసేది కాదు ఆమె. ఒకసారి ఏమైంది అంటే, నేను యూఎస్ వెళ్దామని లాస్ట్ 1 month అమ్మ వాళ్ళతో స్పెండ్ చేద్దామని వచ్చినప్పుడు అప్పుడు అమ్మ ఫంక్షన్కి వెళ్ళింది. అది కరీంనగర్ అనుకుంటా, తిప్పాపల్లి విశాఖ దగ్గరికి వెళ్తే ఆ మ్యారేజ్ దగ్గర స్ట్రక్ అయిపోయింది. నేను స్పెండ్ చేద్దామని వచ్చిన అమ్మ అటే ఉండదని చెప్పేసి ఐ వాజ్ గెటింగ్, ఆయన కోపం వస్తుండే. అప్పుడు నానమ్మ అయిపోయింది అన్నట్టు, అమ్మకు వాళ్ళు ఇట్లా చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ ఉన్నాయి. సో నువ్వు అంటే బాగా సర్ది చెప్పి, తర్వాత అంటే ఏది కూడా ఇట్లా మనసులో క్యారీ చేయకుండా అట్లా బాగుండేది అన్నట్టు. అంటే అది వాళ్ళ జనరేషన్ నుంచి మేబీ మనం నేర్చుకోవాలేమో. ఎందుకంటే మనకి ఇప్పుడు చిన్నపిల్లలకు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా మనం చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, వాళ్ళు చెప్పినా కూడా. తర్వాత 2001లో అక్క మ్యారేజ్ కావడం అట్లా అయిపోయింది. తర్వాత నేను ఇంకా అక్క మ్యారేజ్ అయినాక మళ్ళీ ఇంకా కొత్త బలగము చుట్టాలు, నానమ్మ వాళ్ళ చుట్టాలు చాలా పెద్ద బలగం. ఎందుకంటే నానమ్మకు అక్కకు 7 పిల్లలు అట్లా నానమ్మ బలగం ఇప్పటికి కూడా నేను కౌంట్ చేస్తుంటా. 1 2 3 ఇన్వైట్ చేసే ముందు 1 2 3 4 5 6 అని ఒక పేపర్ మీద రాసుకొని ఓకే 1 కవర్ అయిందా, 1 పిల్లలదా కవర్ అయిందా. అట్లా నానమ్మ వాళ్ళ బలగం చాలా పెద్దది, అంటే కంపేర్ టు తాత వాళ్ళది. సో ఇంకా నేనేంటంటే, నేను 2004లో జాబ్ వచ్చే ముందు తాతయ్య చనిపోయిండు. అప్పుడు తాతయ్య చనిపోయినప్పుడు ఏంటంటే, వీళ్ళు చాలా మందికి తెలుసు, నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి అప్పుడు మొబైల్ ఉన్నాయి, నోకియా ఫోన్ ఉంది, అది 3315. ఇంటర్వ్యూకి వెళ్ళి నేను వచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే నేను వీళ్ళు నన్ను రీచ్ కావడానికి ట్రై చేస్తున్నారు. తాతయ్య ఎర్లీ మార్నింగ్ చనిపోతే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు లాస్ట్ వరకు వచ్చి. ఇక నేను ఊరి పొలిమేరలోకి ఎంటర్ అయినా, ఇంకా అప్పుడే వీళ్ళు తీసుకెళ్ళి దహనం చేసిండ్రు. నేను ఆ తాతయ్య చివరి చూపు చూడలేదు అనేది ఒకటి నాకు ఇప్పుడు బాధ ఉంటుంది. అందుకని నేను అనుకున్నానండి, ఇంకా నేను ఎక్కడున్నా ఏదున్నా కంపల్సరీగా లాస్ట్, అంటే ఏ దేశంలో ఉన్నా ఎట్లున్నా కంపల్సరీగా రావాలి. అంటే ఈ సెరమనీస్ కానీ ఏమైనా డ్యూటీస్ కానీ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి అని. సాడ్ పార్ట్ ఏంటి అంటే, అంత నేను ఇండియాలో ఉండి కూడా అది ఇక్కడ ఉండి మొబైల్ వచ్చి బట్ నేను చూడలేకపోయినా. వాళ్ళు నైట్ 8 వరకు ఉన్నారు, 8 వరకు నుంచి లాస్ట్ నైట్ చేసిండ్రు. తాతతో నాకు చాలా, అంటే రోజు తాత దగ్గర పడుకునేవాడిని నేను. ఆల్మోస్ట్ తాత చనిపోయేంత వరకు కూడా, ఈవెన్ బీటెక్లో కూడా తాత దగ్గర పడుకోవడము. తాత అంటే ఆయన ఏంటంటే చిన్న వైద్యాలు చేసేవాడు. ఇది మా ఊరి వైద్యగారి టైంలో ఆయన అందరికి పసర్లని, చాలా కళలు ఉండి తాత దగ్గర. పసర్లు చేసేవాడు, ఎడ్లకని ఏదో చేసేవాడు, తర్వాత కట్లు కట్టేవాడు, తర్వాత ఇది వచ్చేసి పగ్గం అల్లడము. ఇవన్నీ కొన్ని చూస్తుంటే ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటాయి. తాత దగ్గర ఇప్పుడు మనకు తెలియని చాలా టాలెంట్ ఉండేది. అంటే అఫ్కోర్స్ దాన్ని మనం అంటే డబ్బుల కోసం కాకుండా ఆయన అందరికీ దొరస్తే హెల్ప్ చేయడం అట్లా ఉండేది అన్నట్టు. కాబట్టి తాత చనిపోయినాక నాకు అప్పుడు తెలిసింది ఫ్యామిలీలో. ఇప్పుడు ఒక బుక్లో ఒక ఆథర్ అంటాడు అన్నట్టు, ఆ బుక్ వచ్చేసి చివరకు మిగిలేది అని ఒక తెలుగు నవల. అందులో బుచ్చిబాబు అంటాడు అన్నట్టు, క్యారెక్టర్ వాళ్ళ మదర్ చనిపోతే ఆయన అనుకుంటాడు అన్నట్టు, ఓహో మా అమ్మ కూడా చనిపోయింది, చనిపోవడం అనేది అందరికీ జరుగుద్ది కానీ నాకు జరగదు అని అనుకున్నాం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఏదైనా మృత్యు ఉంటే వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నేను సపరేట్, నా ఫ్యామిలీ వేరు అనుకుంటాం. ఒకసారి మనకు వచ్చినాక ఓహో మన దాకా వచ్చింది అంటే. అట్లనే నాకు ఫస్ట్ అప్పటి వరకు తాత అందరం ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ, అప్పటి వరకు ఒకటే ప్రాబ్లం పేదరికం, ఒకటే ప్రాబ్లం డబ్బు. బట్ ఎప్పుడైతే తాతయ్య చనిపోయాడో అప్పుడు తెలిసింది ఓహో డబ్బుకు మించి ఇంకేదో ప్రాబ్లం ఉన్నది. ఏంటి అని అంటే మనిషికి బ్రతకాలి ఫస్ట్, అది ఎంతకాలం బ్రతకాలి, ఎంత గొప్పగా బ్రతకాలి. సో అప్పుడు అనిపించింది ఓకే ఇప్పటివరకు మనీయే, ఓకే
కండిషన్స్ చేంజ్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అంటే నేను ఆల్మోస్ట్ జాయిన్ అయ్యి ఇక దగ్గరలోకి వచ్చినాను. తాతయ్య ఫిబ్రవరిలో చనిపోయాడు. చనిపోయినప్పుడు అప్పుడు అనిపించింది, ఓహో అంటే మనం ఎంతసేపు డబ్బు లేకపోతే జాబ్ ఇవి వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటాము. తాతయ్య చనిపోయినాక నాన్నకు కూడా తెలిసి వచ్చింది. నా కూడా చాలా హ్యాండిక్యాప్డ్ అయిపోయింది. ఇంకా ఎందుకనంటే ఊళ్ళో ఏదైనా కూడా తాత డబ్బులు తర్వాత మంచి చెడు చెప్పడము అట్లా ఉండేసరికి నాన్నకేంటి అని అంటే ఒకటేసారి ఇంకా నాకు స్లోగా అంటే తెలిసి వస్తుంది. అంటే అప్పటి వరకు మేము తాత లేకుండా కళ్ళాలు పొలాలు లేకపోతే పొలాలకు మేము సర్ది తీసుకొని పోవడము, తాత మాకు ఏదో ఒక రెడీ ఉంచడము అట్లుండేది. ఇంకా ఎప్పుడైతే తాత లేడో ఇంకా నాన్నకి ఏంటంటే స్లోగా తెలిసి వస్తుంది. బట్ ఇంకా నానమ్మ కూడా అంటే అప్పటి వరకు నోములు ఇద్దరు కలిసి చేయడము, తర్వాత బతుకమ్మ అన్ని చేయడము, నానమ్మ పక్క కూర్చోవడము, ఓన్లీ అమ్మ చేయడము, అంటే ఇక ఫ్యామిలీలో మనకు ఒక్కొక్కటి అంటే ఏం కోల్పోయినాము అనేది తెలిసి వస్తుంది అన్నట్టు. ఇంకా అది ఎంతో కాలం సాగలేదు. తర్వాత 2008లో నాన్న చనిపోవడం జరిగింది. నాన్న చనిపోయినప్పుడు ఏంటి అని అంటే అప్పుడు నాన్న చనిపోయినప్పుడు ఒకటి బాగా బాధ అనిపించింది నాకు. ఏంటి అంటే నాన్న అందరికీ తెలిసినట్టు చాలా కష్టపడ్డాడు, చాలా మంచి చేసిండు. అట్ ది సేమ్ టైం ఆయనే కష్టాలు పడి కూడా ఎంతో ఇబ్బంది కాకుండా చేసిండు. కానీ ఒకటి బాధ అనిపించేది అంటే నాన్న 4 ఆడపిల్లల పెళ్లి చేసిండు, ఒక అబ్బాయి పెళ్లి చేయడానికి లేడు అనేది ఒకటి బాధ ఉండేది. ఎందుకనంటే 3 చెల్లెల పెళ్ళిళ్ళు అక్క పెళ్లి చేసిండు. పాప నాన్నకి ఎప్పుడు ఏంటంటే ఆయనకి ఏ కష్టం వచ్చినా అనుకునేదంటే నాకు కొడుకున్నాడు అని ఒక ధైర్యం ఉండేది. నేను ఆయన అన్ని బాధ్యతలు అంటే ఫైనాన్షియల్గా కానీ ఏవి కానీ నేను నెరవేర్చగలిగిన, బట్ ఆయన ఆ పెళ్లి అనేది ఆయన చేతుల మీద చేయలేకపోయాడు అనేది ఒకటి చాలా బాధ అనిపించింది. అందరూ వచ్చి కూడా ఏంటి అంటే నాన్న వెరీ అంటే ఫ్యామిలీ వెరీ నాన్న పరంగా వెరీ అన్లక్కీ. ఎందుకు అంటే పాపం మంచి సెటిల్ అయ్యే టైంలో అందులో ఇంతమంది ఆడపిల్లలు, ప్రతి ఆడపిల్ల పెళ్ళి అంటే ఆ రోజుల్లో ఇప్పట్లో కాదు, ఇప్పుడంటే ఆడపిల్లలు డిమాండ్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు పెళ్లి చేయడం అంటే మగపిల్లలు పెళ్లి చేయడం కష్టం. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఒక్కొక్క పెళ్లి అంటే చాలా గొడవలు అయ్యి ఒక్కొక్క బుక్ రాయొచ్చు. వాళ్ళు ఏంటి బాత్రూమ్ లేదని కొట్టుకోవడాలు, వాళ్ళు కొట్టడాలు, అరేంజ్మెంట్స్ లేవాలి, అట్లా రకరకాల ఉండేవి. మహాయం తెలుసు శ్యామకు. సో అట్లా అప్పుడు ఆడపిల్లల పెళ్ళి అంటే చాలా ఉండేది. అయితే నాకు అదొకటి బాగా బాధ ఉండేది. అయితే నాన్న చనిపోయినప్పుడు కూడా ఏంటి అంటే అదొక అంటే అందులో కూడా కొన్ని బాధాకరమైన అనుభవాలు ఉన్నాయి. ఏంటంటే నాన్న చనిపోయినప్పుడు నేను అప్పుడు స్పాట్లో ఫ్లైట్ బుక్ చేసుకుని రావాల్సి వచ్చింది. ఒక $4000 అయినాయి. అప్పుడు నాకు టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. జితేంద్ర తాత వాళ్ళ కొడుకు కేశవ్ బాబాయ్ $4000 బుక్ చేస్తే 1 వే టికెట్ అది 2008లో. ఆ టికెట్ బుక్ చేసినప్పుడు నేను ఆ డబ్బులు పే చేయడానికి 4 నెలలు నేను ఇన్స్టాల్మెంట్లో పెట్టాల్సి వచ్చింది బాబాయ్కి. బాబాయ్ ఆగిండు, అంటే నీకు ఉన్నప్పుడు ఈరా అని చెప్పిండు కేశవ్ బాబాయ్. థ్యాంక్స్ టు కేశవ్ బాబాయ్కి వెళ్ళాడు. అయితే చెప్తే నేను ఏంటంటే ప్రతి నెల జితేంద్ర గానే సెకండ్ హాఫ్ అంటే 15 రోజులకు ఒకసారి శాలరీ వచ్చేది. అప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ రాగానే వెళ్ళి పక్కన బ్యాంక్ ఉండేది మాకు ఇవ్వాలి, వెళ్ళి $1000 డిపాజిట్ చేసేవాడిని. అట్లా 4 సంవత్సరాలు 4 నెలలు ఇన్స్టాల్మెంట్లలో పెట్టాను. ఎట్ ది సేమ్ టైం ఒక ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఈ నానా కమిట్మెంట్స్ లేకపోతే నానా పాపం ఊరి మీద పెట్టినవి అవన్నీ ఉంటే అందరికీ భయం. ఏంటంటే మరి నానా చనిపోయిండు, అన్ని డబ్బులు ఊరి మీద పెట్టిండు, ఎట్ ది సేమ్ టైం చాలా అప్పు ఉండేది. సో ఇవి ఇస్తాడా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ పంచాల సాంబయ్య వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరికీ ఇక్కడ తెలుసు స్టోరీ. సో అవన్నీ ఏంటి అంటే నేను ఫస్ట్ సారయ్య వీళ్ళందరూ వాళ్ళు కూడా బాగా సహకరించారు. సాంబయ్య, సారయ్య, శంకరి వాళ్ళంతా కూడా అట్నే నాన్నతోటి వీళ్ళందరూ అనుకుంటూ ఎప్పటికీ ట్రావెల్ చేసుకుంటూ. సో వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క డబ్బులు రాగానే మామయ్య పంపడం, శ్యామామ తీసుకెళ్ళడం, మణిగ్రామ్ పంపించడం, శ్యామామ పేయడం, కాగితాలు చెప్పేయడం. అప్పుడు రామయ్య తాత ఉండేది. రామయ్య తాత కూడా బాగా హెల్ప్ చేసేవాడు. తాతయ్య ఏంటంటే వచ్చి రావడము, ఎప్పుడు ఇంకా నాన్న చనిపోయినాక ఫ్యామిలీకి ఒక అడ్డగా ఉండి అట్లా ఉండి అంటే హెల్ప్ చేయడము అట్లా ఉండేది ఇంకా. సో అట్లా నాకు అది ఆల్మోస్ట్ అంటే అప్పుడు ఇంకా చెప్పాలంటే 2008లో అది ఇప్పుడంటే అందరికీ తెలుస్తుంది. H1B రిసెషన్, US మార్కెట్, ఎందుకంటే పేపర్ అంతా రాస్తున్నాయి. ఆ రోజుల్లో 2008లో రిసెషన్ వచ్చింది. నేను వచ్చేటప్పుడు నాకు జాబ్ ఉంటుందో తెలియదు. నేను కాంట్రాక్టర్ జాబ్, ఇప్పుడు చెప్పాలంటే H1B కాంట్రాక్టర్ జాబ్ ఉంటుందో తెలియదు. బట్ నేను ఏంటంటే నేను అడ్జస్ట్ సర్టిఫికేట్స్ తర్వాత బ్యాగ్ తీసుకొని నేను వచ్చేసినాను. రేపు అనేది ఏమిటో తెలియదు. నేను మా మేనేజర్ కూడా ఒక మెసేజ్ పెట్టినాను ఫ్లైట్లో సాటర్డే మార్నింగ్, శనివారం ఉదయం చనిపోయినా. సురేంద్ర బాబాయ్ కూడా ఫోన్ చేసిండు. అప్పుడు మెసేజ్ పెట్టి తర్వాత హరిపాల్ బాబాయ్ వీళ్ళందరూ ఫోన్ చేసిండు. సో అప్పుడు నేను జస్ట్ అంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్లో నేను ఒక మెసేజ్ పెట్టేసి వచ్చేసినాను. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నేను అంటే ఇప్పటివరకు ఇంత క్యాలిక్యులేటెడ్గా ఇంత మెటీరియలిస్టిక్గా అంటే ఇన్ని ఆలోచించుకొని
ఒకటికి 100 ఈక్వేషన్ చూసుకుంటున్నాను. అప్పుడు నేను ఏం ఆలోచించలేదు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. నేను జస్ట్ ఆ బ్యాగ్ తీసుకొని వచ్చినాను, ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నాను, బట్టలు అవన్నీ అక్కడే వదిలేసినాను, మళ్ళీ పొద్దున తెలియదు. సో 1.5 మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ నాన్న నెల మాసం అయిపోయినాక ఒక 1 వీక్ వెళ్ళాను. ఆ 1 వీక్లో అన్ని ఒక్కొక్కటి సెట్ చేసుకోవడము, అవన్నీ చేసుకోవడము. అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉండేది, కోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని, వీసా రానియకపోవడం అని, జాబ్ పోవడం అని. 2008లో నేను ఇక్కడ నుంచి వెళ్ళాక కొంచెం సెట్ అవుతుంటే మళ్ళీ జాబ్ పోవడం, మళ్ళీ 3 నెలలు జాబ్ చేసి మళ్ళీ జాబ్ పోవడం, ఇటు ఫ్యామిలీతో స్ట్రగుల్ కావడము, అటు తర్వాత జాబ్, ఎట్ ది సేమ్ టైం ఆ వీసా, ఇవన్నీ గందరగోళాల మధ్యలో ఎలాగో ఆ గండం పెట్టెక్కింది. అందరి ఆశీర్వాదంతో అందరూ బంధుమిత్రులు సహకరించిండ్రు, అంటే అందరు మానసిక ధైర్యం ఇచ్చిండ్రు. తర్వాత కుటుంబం కూడా, నానమ్మ వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళకి ఒక ట్యాగ్ వచ్చింది, ఏదంటే 2 ముసలోళ్ళు, అమ్మ నానమ్మ. ఏంటి ఎవరున్నా 2 ముసలోళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకంటే పెళ్లి స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ పెళ్లి ఫేజ్లో ఏంటి అంటే ఎవరున్నా కూడా ఇప్పుడు ఆ పాప నానమ్మ కాబట్టి అమ్మ చాలా మంది ముసలు అయిపోయింది. ఏంటి ఎవరున్నా కూడా 2 ముసలోళ్ళు, 2 డిపెండెంట్స్, సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, అబ్బాయి గ్యారంటీ ఏంది. అంటే నాకు నాన్న లేని లోటు అనేది ఆ 2008 నుంచి, అంటే చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో తెలిసి వచ్చింది. అంటే ఒక డబ్బు గురించి అని కాదు, నాన్నంటే ఏంటంటే నాకు చాలా ధైర్యం ఉండేది. నేను నాన్న చాలా ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు, అంటే అన్ని ఏ విషయాలున్నా అంటే మాట్లాడుకోవడం, గద్దె మీద ఎవరికి మాట్లాడుకున్నా అంటే నాన్న అని చెప్పేసి, అంటే వీ వర్ వెరీ క్లోజ్. సో వీడు నవీన్ గారు తెలుసు, మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. సో అట్లా అంత క్లోజ్ ఉండేవాళ్ళు. బట్ అయినాక ఏంటి అంటే నాకు నాన్న లేడు అనేది ఏంటంటే ఒకటి, నాన్న అనేది ఒకటి, లేడు అనేది ఒకటి, డబ్బులు లేవు అని ఒకటి. ఎట్ సేమ్ టైం పెళ్లి చేసుకోవాలంటే 2 ముసలోళ్ళు, గ్యారెంటీ లేదు, డబ్బు లేదు. అంటే అప్పటికి స్టార్ట్ అయ్యాయి ఈక్వేషన్స్, చెక్ లిస్ట్. ఏది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, తర్వాత ఏది, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెరుగుతున్నారు అప్పటికి. అప్పుడు 2007 వరకు బాగానే ఉండేది. నాన్న చనిపోయినాక ఇంకా ఈక్వేషన్స్ మారిపోయి అందరూ ఏంటంటే చెక్ లిస్ట్, ఓకే ఏముండే ఇల్లు ఉందా, కారు ఉందా, తర్వాత ఇలా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉండేది. బట్ ఎలాగో అవన్నీ గట్టెక్కినాక ఇంకా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ పాప ఇవన్నిటికి నమ్మి కూడా ఒక అమాయక చక్రవర్తి పిల్లనిచ్చిండు మా మామ. ఇవన్నీ అన్ని అంటే నేను అప్పుడు హరిని అడిగినాడు నా భార్య, అందరూ డిపెండెంట్స్, తర్వాత డబ్బులు లేవు ఇవన్నీ అన్నారు కదా, మరి మీరు ఎట్లా ఇచ్చిందే కానీ అంటే వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు చూసింది ఏంటంటే అంటే వీళ్ళ పేరెంట్స్ బాగా చూసుకుంటాడు, భార్య కూడా బాగా చూసుకుంటాడు అని చెప్పించిందంట. అంటే నేను అనుకున్నా ఓ అంటే అప్పటిదాకా ఏదైతే నెగిటివ్ అనుకున్నామో ఆ నెగిటివ్ పాజిటివ్ అయింది. అంటే మనకు ఒక భార్య, అది అర్థం చేసుకునే భార్య, కలిసి ట్రావెల్ చేసే భార్య దొరికింది. అది నాట్ బేస్డ్ ఆన్ ఏది సాలరీ కాదు, లేకపోతే జాబ్, ఇవి కాకుండా ఏదైతే వీక్నెస్ అనుకున్నామో ఆ వీక్నెస్ మీద. ఇంకా తర్వాత చాలా పెళ్ళైనాక రొటీన్ సమస్య చాలా వచ్చినాయి, ఏది ఫైనాన్స్ పరంగా కానీ. ఎందుకంటే నాకు వీసా అయిపోయింది, అప్పటికి H1B రాలేదు. అప్పటికి ఎవరికి అర్థం కాదు, అప్పుడేంది ఒకటే, వీడు పెళ్లి చేసుకున్నాడు మోసం చేసిండు. అందరూ ఏంటంటే అడిగినాడు అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు మోసం చేసిండు. ఎందుకు అంటే అమ్మాయిని తీసుకుపోతున్నాడు అమెరికా. ఇప్పటిలాగా ఏంది, ఇప్పుడంటే అందరికి ఈనాడు పేపర్ అందరికి రాస్తుంది H1B అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, 10 సార్లు 100 సార్లు రాస్తున్నారు. అప్పుడు H1B రాలేదు నాకు. అంటే నేను వీసా రెన్యూవల్ స్టాంపింగ్ ఉంది, వీసా స్టాంపింగ్ వచ్చినాను, రాలేదు నాకు. నేను అనుకున్నది ఏంటంటే మ్యారేజ్ అయినాక తీసుకొని వెళ్తారని, అది రాలేదు. ఇంకప్పుడు ఏంటంటే ఇటు డబ్బు, అటు అవమానాలు, ఎట్ ది సేమ్ టైం కొత్తగా మ్యారేజ్, జాబ్ లేదు, సో మెనీ ఛాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి ఎలాగో నేను లక్కీగా సింగపూర్కి వెళ్ళిపోయినాను. ఇంకా సింగపూర్ వెళ్ళినాక సింగపూర్ నాకు బాగా కలిసి వచ్చింది. అంటే సింగపూర్ ఏది డబ్బు పరంగా కాకుండా కూడా అంటే ధైర్యం పరంగా, తర్వాత అంటే ఒక్కొక్కటి అప్పులు క్లియర్ చేసుకోవడము, ఆ మ్యారేజ్ తర్వాత అయిన అప్పులు కూడా క్లియర్ చేసుకోవడము, తర్వాత ఆ ఖర్చులు అవన్నీ క్లియర్ చేసుకుని సింగపూర్ అవన్నీ మెల్లమెల్ల చేసుకున్నాక సింగపూర్లో ఏంటంటే నాకు ఇంకా కొడుకు తర్వాత ఫస్ట్ బిడ్డ తర్వాత కొడుకు. అప్పుడు ఏంటి అంటే అప్పుడు కూడా ఏంటి అంటే నేను ప్రతిసారి అనుకునేవాడు, నానమ్మ ఉన్నది, ఏది అంటే ఏది చేయాలనుకున్నా కూడా ఏంటి అంటే నేను అనుకునేవాళ్ళు ఏంటి అంటే అరే వీళ్ళు ఉన్నారు, మరి వీళ్ళ హెల్త్, అంటే ఇప్పుడు ఇల్లు మొదలు పెట్టాలనుకుంటే చాలా ఈక్వేషన్ చూసుకోవాలి. అరే నానమ్మ ఇట్లున్నది, అట్లా చాలా ఈక్వేషన్స్ అట్లా చూసుకున్నాక ఇల్లు మొదలు పెట్టినాక మళ్ళీ సమస్య, ఇల్లు పెద్దగా కడతానంటే 2 ముసలోళ్ళు, ఎందుకు ఇల్లు ఎందుకు 2 ముసలోళ్ళు, అపార్ట్మెంట్ దొరుకుతుంది లేదు, ఇల్లు సరే అపార్ట్మెంట్ అయిపోయినాక లేదు అంటే నేను ఫస్ట్ డూప్లెక్స్ కడదాం అనుకో, ముసలోళ్ళు. అప్పటికే వాళ్ళ పాపం వాళ్ళు
పాప వాళ్ళు ఒక్కసారి ముసలోళ్ళు కాదు, వాళ్ళు 10,000 నుంచి ముసలోళ్ళు అయితేనే ఉన్నారు. ముసలోళ్ళు ఇంకా ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు మొదటి నుంచి ఏంది వాళ్ళు ఫిజికల్ గా స్ట్రెంత్ లేకుండా ఇద్దరు ముసలోళ్ళు అని చెప్పేసి ఇంకా ఎలాగో నేను ఏం చేద్దంటే సింగపూర్లో మా మామయ్య చిన్న మామ సత్యమామ మొత్తం ఇల్లు కట్టించిండు, అంతా అయిపోయింది. ఇంకా ఇల్లు మొత్తం అయిపోయినాక ఏంటంటే ఇంకా అప్పుడు నాకు అర్థమైంది నానమ్మ తర్వాత ఇల్లు కట్టినాక ఎప్పుడు ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేసేది, అంతమంది బయట ఉండడానికి ప్రిఫర్ చేసేది ఇంకా చుట్టాలు ఇంటికి అట్లా. నేను అనుకుంటా అంటే కంఫర్ట్ వచ్చినాక అంటే కొంచెం వచ్చినాక అప్పుడు ఎక్కువ ఏంటంటే ఎక్కడికి పోయినా నా ఇల్లు వచ్చేది అవి, మిగతా ముందులా చాలా రోజులు ఉండేది కాదు. సో ఇంకా అట్లా నాకు ఏంటంటే ఇంట్లో ఒక 10 సంవత్సరాలు నానమ్మ అమ్మ కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళ జర్నీ కంటిన్యూ అయ్యింది. 40 సంవత్సరాలు వాళ్ళు 50 సంవత్సరాల జర్నీ కంటిన్యూ అయింది. నానమ్మ ఇక 90 ఏళ్ళు బతికింది. తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నేను తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాను కరోనా ముందు. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒకటి ఉండేది అన్నట్టు ప్రతిసారి ఏది అంటే కరోనా వచ్చింది. నేను ఇలాగానే ఒక 6 months కరోనా వచ్చింది. కరోనా రాగానే నా టెన్షన్ అప్పటి వరకు నేను అంటే వీళ్ళను ధైర్యంగా ఉండేది, కానీ అప్పుడు టెన్షన్ ఏంటంటే ఏమన్నా అయితే ఇట్లా నాకు అసలే ఆల్రెడీ ఒక గడ్డం ఉంది, మా తాతని నేను చూడలేదు, ఏమన్నా అయితే ఎవరికైనా కూడా ఏమన్నా అయితేమో అని. అప్పుడు నేను ఏంటి అంటే వీళ్ళు ఎంత జాగ్రత్త ఉండేదంటే పాపం పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రదీప్ ఎవరు వచ్చినా కూడా పైకి నడిచేటోళ్ళు కాదు, మా జాగ్రత్త ఉండి కింద వాటర్ పాల ప్యాకెట్ కానీ ఏది కానీ చాలా సేఫ్టీ ఉన్నారు. వాళ్ళకు కరోనా లాస్ట్ ఫేజ్లో వచ్చింది, ఫస్ట్ నానమ్మకు వచ్చింది. నానమ్మకు కరోనా వచ్చింది అంటే అప్పటికి నాకు ఎప్పుడు ఏదో అవుతుంది అని అనుకునేటుంది కదా, ఏదో ఒక ధైర్యం నానమ్మకి ఏం కాదులే, బుచ్చిబాబు చివరకు మిగిలిన నవల్లాగా మా కుటుంబానికి ఇంకేం కాదులే, అయిపోయింది అని చెప్పేసి ఒక ధైర్యంగా ఉండేవాళ్ళు అన్నట్టు. సో ఇంకా నానమ్మ అయిపోయినాక ఇంకా కరోనా గండం గట్టెక్కిరు. అప్పుడు ఒక్కసారి నేను ఇండియాకి రాలేదు. అప్పటి వరకు ఇండియాకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి ఇయర్లో 2 సార్లు 3 సార్లు అలా వచ్చేవాడిని. అప్పుడు ఇండియాకి ఆల్మోస్ట్ 3 years 2.5 years తర్వాత వచ్చినాను. అప్పుడు వచ్చినాక ఇంకా కరోనా వచ్చినాక అప్పుడు తెలిసింది. నేను అప్పుడు రియలైజ్ అయినా అరే అసలు మా నానమ్మకి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయ్యారు, ఏమన్నా అయితే ఇంకా అమ్మాల్సిందే, ఏదో ఒక ప్లాట్ అమ్ముకోవాల్సిందే. ఇంకా అమ్మ కూడా తీసుకోలేదు. అప్పుడు నేను వెళ్ళి ఇంకా లేదు అమ్మ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని వచ్చినాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. అంటే ఇంకా అంత కాన్ఫిడెన్స్ ఏదంటే వీళ్ళకి ఏం కాదు అంటే నానమ్మకి ఏం కాదు అని చెప్పేసి అంటే అట్లా అయిపోయినాక. కాకపోతే ఏంటంటే నానమ్మ అప్పటిదాకా ధైర్యంగా ఉన్నది. ఆస్ట్రేలియాలో ఒక 2 సార్లు ఆమె ధైర్యాన్ని కోల్పోయింది. ఎప్పుడు అంటే ఒకటి ఏంటి అంటే వాళ్ళ బ్రదర్ దశరథ రామరెడ్డి తాత చనిపోయినాక ఏంటి అంటే అప్పటిదాకా ఆమెకి ఏంటంటే మా అన్నున్నాడు నాకంటే పెద్దోడు ఉన్నాడు, ఒక ధైర్యం ఉండే కావచ్చు. ఇంకా ఆమెకు అప్పుడు ధైర్యం సదగిలింది, ఇక ఆయనకి అయింది నాకేమన్నా అయిందేమో అని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఏంటి అంటే అమ్మని నేను చెప్పిన ముందు ఏంటి అంటే నేను చీర కట్టించుకోవడానికి వస్తున్నా, అమ్మ నేను ఆస్ట్రేలియా తీసుకెళ్తా, కొన్ని నెలలు ఉంచుకుంటాను. ఇక అప్పుడు స్టార్ట్ చేసింది ఆమె ఏంటి అంటే అమ్మో ఇన్ని రోజులు ఈమెతో ఉన్నా, ఈమె లేకపోతే నేను ఉండలేను ఇక అని చెప్పేసి ఆమె ఏంటంటే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అంటే ఎక్కడ ఉండాలి, నన్ను ఎక్కడ ఉంచుతారు అంటే. అప్పుడు ఆమెకు ఫస్ట్ టైం నేను చూసిన అంటే అప్పటి వరకు చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది. ఆ 2 విషయాలలో ఆమె ఏంటంటే ఇంకా బాధపడడం అయింది. తర్వాత కాకపోతే నానమ్మకు ఒకటి ఉండేది ఏంటంటే మనం ఒక 10 డైలాగులు చెప్తే ఒక్క సర్కాసం ఒక్క వెటకారం అంటారు కదా, ఒక వెటకారం ఒక్క డైలాగ్తో నోరు ముగించేది. అంటే మనం ఒక అదేదో అంటారు కదా ఇట్లా ఎస్వి రంగారావు హే అని అంటే సరిపోతుంది అంటే ఆ టైపులో మనం 10 డైలాగులు చెప్పి 10 చెప్తే నానమ్మ ఒక డైలాగ్ తోటి ఇది చేసేది అంటారు. ఇంకా లాస్ట్కి ఏంటి అంటే ఇంకా లాస్ట్ ఇయర్ హాస్పిటలైజ్ అయింది ఫస్ట్ టైం ఏప్రిల్లో. నేను నవంబర్లో వస్తాం చీర కట్టిస్తాం అనుకున్నా, హాస్పిటలైజ్ అయింది. అప్పటికి కూడా ఏంటంటే ఏం కాదు అనుకున్నాం, ఒక 1 week మా హాస్పిటల్లో ఉంది. తర్వాత ఒక 50,000-60,000 అయిపోయినాక వచ్చింది ఆమె షివాస్ గుడ్ అంటే నేను ఇంకా బాగానే ఉంటుంది అని అనుకున్నా. కాకపోతే ఏంటి అంటే ఇంకా లాస్ట్కు నేను December 7th వద్దాం అనుకుంటున్నా, November 30th ఆమె హాస్పిటలైజ్డ్ అయింది. మా మామయ్య సోమరెడ్డి మామ ఫోన్ చేసి ఇట్లా హాస్పిటలైజ్డ్ అని చెప్పాడు. నాకు ఏదో ధైర్యం ఏంటంటే ఉంటుంది అని ఇక స్లోగా అర్థమైపోయింది ఏంటి అంటే ఈమె ఇంకా సిచ్యువేషన్ బాగాలేదని. కాకపోతే అంత చెప్పింది ఇక ఆమె ఏంటంటే వెంటిలేషన్ మీద ఉన్నది తీసేయండి అని చెప్పి. నేను ఒకటే చెప్పిన అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికి చెప్పిన ఎన్ని రోజులైనా వెంటిలేషన్ మీద చూస్తా. దాంట్లో 2 స్వార్థాలు. ఒకటి ఏంటి అంటే ఆమె వెంటిలేషన్ తీసేస్తే బలవంతంగా చెప్పిపోతే నేను తట్టుకోలేదు, అది నాకు గిల్టీ ఎప్పుడు ఉంటుంది. మేబీ రోజుకు 30,000 ఎంతో అవుతాయి హాస్పిటల్ ఐసీయూలో ఉంటే, కానీ నేను తెలుసుకోలేదు. ఇంకొకటి ఏంటి అని అంటే ఎంత లేట్గా ఉంటే నేను వెళ్ళి ఆమెను చూడొచ్చు. ఈ లోపల ఇంకా ఒక 1 week ఉంది టైము, నేను పిల్లల ఎగ్జామ్స్ ఇవి ఉన్నాయి, ఒక 1 week నేను ఉండి చూసుకొని రావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ November
డిసెంబర్ అప్పటికి ఇంకా చెప్పిండు, ఇంకా కృష్ణబాబాయ్ ఫోన్ చేసి చెప్పిండు ఇంకేంటంటే కండిషన్ బాగాలేదు, ఆమె ఇంకా ఉండేటట్లేదు అని అంటే సరే ఇంకా 2 days అని నేను మళ్ళీ ప్రీపోన్ మళ్ళీ వేరే టికెట్ బుక్ చేసుకొని నేను ప్రీపోన్ అయ్యి వస్తున్నాను. అంటే థర్స్డే రోజు బుక్ చేసుకున్నాను, ఫ్రైడే ట్రావెల్ చేస్తున్నాను. ఆ రోజు చనిపోయింది అన్నట్టు. ఇంకా అదొక్కటి నాకు ఎప్పటికీ ఒక బాధాకరమైన సంఘటన. ఏంటి అని అంటే నేను ఇంకా అన్నీ అప్పటిదాకా ఉండి మాతో ఉండి ఫ్యామిలీలో, అంటే ఫ్యామిలీ అంటే ఇంతే, ఇంకా ఏంటంటే అమ్మ నాన్న నేను అట్లా టైప్లో కాదు, నానమ్మ తాత అందరూ అట్లా ఉండేది ఫ్యామిలీ. సో నానమ్మ ఏంటి అని అంటే ఇంకా నేను అనుకున్నది ఏంటి అంటే ఏది అంతా చూసినాను, ఆమె అంత జీవితము. అప్పుడు అనిపించింది, మళ్ళీ అనిపించింది అన్నట్టు ఒకసారి ఏదంటే వేదాంతంగా ఏంటంటే ఒక 90 సంవత్సరాలు బతికి కూడా ఒక 9 గంటలు కూడా ఆగలేకపోయింది ఆమె. అంటే దేవుడు 90 సంవత్సరాల జీవితం ఇచ్చి కూడా ఒక 9-10 గంటలు హోల్డ్ చేయగలిగితే నేను చూసేటోని. అంటే నేను ట్రావెల్ చేస్తున్నా ఆ రోజు చనిపోయింది ఆమె. అదొకటి ఇంకా బాధ అనిపించింది. అప్పటిదాకా ఏంటంటే నేను ఫ్యామిలీ అన్లక్కీ అనుకున్నా. నేను అనుకున్న అప్పుడు తెలుసు మా ఫ్యామిలీలో నానమ్మ లక్కీ అని చెప్పి. ఎందుకంటే ఆమె చాలా ఫ్రూట్ఫుల్, అంటే చాలా సంతృప్తికరమైన జీవితం, చాలా అందమైన జీవితం అనుభవించింది 90 సంవత్సరాలు. తర్వాత ఆమె 90 సంవత్సరాలు దాటింది, 91 సంవత్సరాలు. తర్వాత ఆమెకి ఎప్పుడు ఏ విషయంలో నాకు తెలిసి ఆమె కాంప్రమైజ్ అయినట్టు గుర్తులేదు. పోవాలనుకుంటే పోయింది, తినాలనుకుంటే తిన్నది, పూజ చేయాలనుకుంటే చేసింది. కొడుకు లేడు అంటే అల్లుళ్ళు కొందరు ఇది అయినది. బట్ ఓవరాల్గా ఆమెకి ఏంటంటే ఆమె చాలా అందమైన జీవితాన్ని, ఆమె బెడ్ రిడెన్ కాలేదు. లాస్ట్ వరకు కూడా బ్రెయిన్ చాలా యాక్టివ్ ఉన్నది. అంటే ఈ కాలంలో కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా బ్రెయిన్ యాక్టివ్ ఉన్నది. తర్వాత ఆమె ఏంటి అంటే ఈవెన్ ఆమె ఫ్యూనరల్ కూడా ఏంటి అంటే నాకు తెలిసి చాలా రిచ్ ఫ్యూనరల్. ఎందుకు అంటే ఆమె నేను వచ్చినాక కూడా ఆ రోజు అంత అందంగా జీవించి చనిపోయిందని చెప్పి చాలామంది ఎప్పుడెప్పుడు రానోళ్ళు, తర్వాత పిల్లల పిల్లలు వాళ్ళందరూ వచ్చిండ్రు. అంటే నేను చూస్తుండే కదా 10th, 11th, 12th, 13th డే కూడా చేసినాం. 13th డే ఫస్ట్ మంత్ నెల మాసికం చేసినప్పుడు ఎప్పుడు ఏం చేసినాం మేము అనుకున్న దానికంటే ఎక్కువ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎప్పుడు కూడా 100 మందికి తక్కువ రాలేదు. అంటే ఒక డే ఈవెన్ నేను మాసికం పెట్టినా కూడా ఏడాది మాసికం పెట్టినా అంటే సంవత్సరికం ఏడున్నా కూడా ఏంటి అంటే 100 నుంచి 600 మంది దాకా వచ్చింది. ఎప్పుడు కూడా అంటే ఆమెకి ఎప్పుడు ఉండేది అందరు కలవాలి, అందరు రావాలి అని ఉండేది. ఆ కోరిక నెరవేరింది. ఆ విషయంలో నేనేమనుకుంటా అంటే ఆమె చాలా హ్యాపీగా బ్రతికింది. ఎట్ ది సేమ్ టైం ఆమె ఏంటంటే వాళ్ళు అన్ని ట్రావెల్స్ అంటే స్ట్రగుల్ కూడా ఇవన్నీ అనుభవించారు. ఈవెన్ నేను ఫారెన్లో ఉన్నప్పుడు ఇల్లులు మారడము, 4 ఇల్లులు మారడము, తర్వాత ఇవన్నీ కూడా అనుభవించారు. బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఇవన్నీ ఒక అందమైన జ్ఞాపకము. అంటే నానమ్మ ఒక లాస్ట్ ఒక 1 minute మూవీ చేస్తాను ఇది. సో ఇవన్నీ అయిపోయినాక ఏంటి అంటే నేను చాలా మంది నా ఫ్రెండ్ ఒక నా ఇంటి పక్కన, అంటే నేను సిడ్నీలో నా ఇంటి పక్కన ఒక తెలుగు అతను వచ్చిండన్నట్టు, మోహన్ అని, విజయవాడ. ఆయన అన్నాడు అన్నట్టు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నేను 3 ఏళ్ళు ఇక్కడ ఉన్నా, 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక 6 ఏళ్ళు ఉన్నా అంటే బాగా సంపాదించుంటావే అన్నాడు. అంటే నేను అన్నా సంపాదన అంటే నీ ఉద్దేశం లేదో నాకు లేదు. నేను చాలా అనుభవాలను సంపాదించుకున్నా, చాలా ఆధ్యాత్మికత సంపాదించుకున్నా, చాలా ఫ్యామిలీ, తర్వాత బంధుమిత్రులు, రిలేషన్షిప్, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ఎక్స్పీరియన్స్. నువ్వు ఇవి డబ్బు అని అనుకుంటే దానికి ప్రాస్పారిటీ అని ఒక పేరు ఉంటుంది దానికి. నువ్వు వెల్త్ అనుకుంటే ఓన్లీ డబ్బు. బట్ ప్రాస్పారిటీ అంటే ఏంటంటే రిలేషను, ఫ్యామిలీ, తర్వాత అందరు బంధుమిత్రులు, తర్వాత స్పిరిచువల్గా, తర్వాత ఇవన్నీ చూసుకుంటే ఎక్స్పీరియన్స్, ఇవన్నీ చూసుకుంటే నేను చాలా చాలా రిచ్. నీకు ఏది కావాలన్నా చెప్తాను. నువ్వు నా డబ్బుల గురించి నేను చెప్పలేను. చెప్పిన అన్నట్టు చెప్పినాక ఆయన అన్నాడు అన్నట్టు అది కరెక్టే లేదని అన్నాడు అన్నట్టు. అంటే నేను ఏంటంటే ఇక ఓవరాల్గా నేను జస్ట్ అంటే ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకున్నానంటే నాకు అనిపించింది ఏంటంటే ఎంతసేపు నేను వస్తున్నా ఏదో ఫంక్షన్, అందరు వస్తారు, అందరు విష్ చేస్తారు, ఎంతసేపు నాకంటే ఏదో మన అయినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడము, లేకపోతే ఏదో దగ్గర వాళ్ళతో. బట్ ప్రతిసారి మనం ఇవన్నీ షేర్ చేసుకోము. అట్లా చెప్పేసి నాకు ఇన్ని రోజులు ఆ ధైర్యం కూడా లేదు. ఈసారి అనుకున్నా ఏంటి అని అంటే ఓకే, ఎప్పుడు నేను అంటే మా ఊళ్ళో వన్ ఆఫ్ ద అంటే ఎవరు ఎక్కడికి వేరే కంట్రీస్ వెళ్ళినా లేకపోతే ఏది వెళ్ళినా ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ అట్లా ఎర్లీ ట్రెండ్ సెంటర్. సో ఇది కూడా ఒక డిఫరెంట్గా చేసుకుందాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు నానమ్మకి వచ్చేసి ఓన్లీ వస్తుండ్రు పోతుండ్రు, బట్ ఆమెతో ఉన్న అనుబంధము, ఆమెతోటి ఒక్కొక్కరిగా జ్ఞాపకాలు ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఎంత జ్ఞాపకాలు అవన్నీ మిగిలించుకున్నాము, అంటే ఎంత అందంగా బ్రతికినాము అనేది అనడానికి ఆమె ఒక ఎగ్జాంపుల్. అది ఒక అమరావతి కథలని శంకరంపాటి సుందరాచార్య ఒక కథ రాసిండు. అందులో ఒక కథ ఉంటుంది అన్నట్టు, పిచ్చయ్య చనిపోయాడు అని అంటారు అన్నట్టు. అంటే పిచ్చయ్య ఏంటి అని అడుగుతారు అందరు. పిచ్చయ్య చనిపోయాడు అని అంటే పిచ్చయ్య మామూలు మనిషి అని అంటారు.
మామూలు మనిషి చనిపోతే ఎందుకు అని అంటే ఆయన చాలా మామూలు మనిషి, రోజు వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటాడు, గుడికి వెళ్ళేటోడు, పూజ చేసుకునేటోడు. అంటే అప్పుడు చెప్తాడంటే కథ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మనం అనుకుంటాం ఇట్లా బ్రతకాలి, అట్లా బ్రతకాలి, డబ్బుగా బ్రతకాలి, లేకపోతే పొలిటీషియన్గా బ్రతకాలి, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్గా బ్రతకాలి. అది కాదు, ఒక మామూలుగా బ్రతకాలనడం కష్టం. మామూలు మనిషిగా బ్రతకడం అనేది చాలా కష్టం. ఆ విషయంలో నేను నానమ్మను 1000 మార్కులు, నేను చూసిన నా అనుభవంతో 1000 మార్కులు ఇవ్వగలుగుతాను. అంటే ఒక మనిషి ఇంత సంతోషంగా, ఇంత ఆరోగ్యంగా, తర్వాత ఆమె ఎక్కడికి వచ్చినా కూడా అందరూ ఏంటి అంటే అసలు ఇంకా అన్నట్టే ఉండేది అన్నట్టు. అంటే ఫీలింగ్ వాళ్ళకంటే మనం చదవగలుగుతాం కదా. అంటే అందుకనంటే ఆమె వచ్చి ఫంక్షన్స్ కానీ అవి కానీ అంటే వస్తుంటే అన్ని కవర్ చేసేది. అంటే అంత మంచిగా బ్రతికింది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే అందరికీ మంచి పేరుతోటి, ఈవెన్ ఇంటి ముందు ఉన్న వాళ్ళు కూడా ఏంటి అని అంటే అరే ఆమె చనిపోయిందా, వచ్చిన ఆయన కూడా ముసలాయనే కానీ ఆయన కూడా చెప్తున్నాడు సానుభూతి, అరే ఆమె చనిపోయిందా అంటే అంటే అందరినీ పలకరించేది. ఇక చాలా మందిలో ఎవరు లేదు. ఏంటంటే డోర్ పెట్టి అమ్మ బయటికి పోయినా, పూజ పోయినా డోర్ పెట్టి అన్ని ఇల్లు తిరిగి వచ్చేది అన్నట్టు ఆమె. నా అమ్మ కంటే ఎక్కువ పాపులారిటీ ఉంది ఆమెకి. సో అట్లా ఏంటి అని అంటే ఇవన్నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మనము రిచ్గా బ్రతకచ్చు, బట్ మామూలుగా బ్రతకడము అంటే అందంగా బ్రతకడము అది చాలా ఇంపార్టెంట్. నేను మనం అంటే ఇప్పుడు ప్రాస్పారిటీ ఉంటుంది ఏంటంటే ఇది చెప్పినట్టుగా ఫ్యామిలీ రిలేషన్స్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత స్పిరిచువల్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు దేవుడు ఓకే డబ్బు ఇచ్చిండు, ఇస్తాడు, మేబీ ఇవ్వకపోవచ్చు, బట్ ఇంత అనుభవాలు, ఇన్ని జ్ఞాపకాలు, తర్వాత ఇంత అందమైన అంటే కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ అందరు అన్ని ప్రతి వాళ్ళు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు సహాయం చేసిన వాళ్ళే. సో అందరూ అంటే అన్ని రకాలుగా సహాయం చేసి, తర్వాత ఆ మోరల్గా ఆ స్ట్రెంత్ ఇచ్చి అవన్నీ ఇచ్చిండ్రు. మా సార్లు వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్, ఆ స్ట్రెంత్, క్యారెక్టర్, ఆ పర్సనాలిటీ, అవన్నీ నేను అందుకే ఇప్పుడు సార్లకు కూడా పిలిచి అంటే మా సార్లకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అట్లనే కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలా థ్యాంక్స్, మీరు ఎంతో ఓపిక అయినందుకు. క్షమించాలి, ఎందుకనంటే నేను అయ్యగారిని ఎంత తొందర ఫినిష్ చేయమని ఆయన చేయలేదు. అది నా తప్పు కాదు, అందులో ఇలా ప్రాసెస్ ఉంటుంది. సో అందుకని దయచేసి క్షమించాలి. కొంతమంది ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. లాస్ట్కి ఒక చిన్న శ్లోకం చదివి ముగిస్తాను. ఏంటి అంటే ఇది గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు కోసం గజరాజు వాడతాడు. ఇదొకటి ముగించి అంటే నేను ఇదొకటి పాడి థ్యాంక్స్ టు గాడ్ చెప్పేసి ముగిస్తాను. గజరాజు నీ ఆనతి విని వేగానా చనలేడో, గగనానికి ఇలకు బహుదూరం బనినాడో, జగమేలే పరమాత్మ మురళిడెదనెవరితో, వగచూపకు తాళను నన్నేలు కోర త్యాగరాజనుతా. థ్యాంక్ యూ. క్షమించాలి ఎవరైనా నేను పొరపాటు ఎవరైనా హాల్ చేసి ఉంటే. మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ఎస్పెషల్లీ బాబాయిలు కానీ, మామయ్యలు కానీ, అందరూ అంటే టీచర్స్ కానీ, తర్వాత పిన్నిలు అందరూ అన్ని సమయాలలో ఎప్పుడు నాకు అంటే ఎప్పుడు ఏది లేకుండా లాస్ట్ మంచి నవ్వుతోటి అందరూ పలకరించి, అత్తమ్మలు కానీ అందరూ ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే కూడా అందరూ కూడా పాజిటివ్ వచ్చిండ్రు. ఈవెన్ బంధుమిత్రులు, ఈవెన్ గ్రామస్తులు కూడా వచ్చి అందరూ కూడా అంటే నేను ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా పిలిచిన దానికి 99% రాగలిగింది, సహకరించారు. చాలా థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్ అందరికీ క్షమించాలి, దయచేసి క్షమించండి. ఎందుకంటే మీకు లేట్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40-30 నిమిషాలు మాట్లాడినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్.